ప్రపంచంలో జరుగుతున్న రెండు యుద్ధాలు అంతులేని కథలా సాగుతూనే ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా నడకన నడుస్తూ ఉంటే రష్యా ఉక్రెయిన్ మధ్య మాత్రం రావణ కష్టం రగులుతూనే ఉంది. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందానికి పురిట్లోనే గండిపడింది. జూన్ 27న మొదలైన దాడులు ఆ తర్వాత మరింత ఉధృతమయ్యాయి. దాడులు ఆపకుంటే ఇరాన్ను భూమి మీదే లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించగా, తమ జోలికి వస్తే అమెరికాకు నరకం చూపిస్తామంటూ ఇరాన్ ధీటుగా స్పందించింది. దీనితో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే మధ్యలో ఖతార్ మధ్యవర్తిత్వంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. మరో విడత చర్చలకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ క్రమంలోనే దోహాలో జరిగిన చర్చల అనంతరం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇరాన్ తమ ప్రభుత్వం కోరుకున్న దాదాపు అన్ని షరతులకు అంగీకరించినట్లు అనిపిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇంకా తుది శాంతి ఒప్పందం దిశగా పరిస్థితి పూర్తిగా స్థిరపడలేదని కూడా ఆయన అంగీకరించారు. ఇరాన్ సైనికంగా ఇప్పటికే బలహీనపడిందని, కొన్ని మిసైళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే వాటిని లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం తమకు ఉందని హెచ్చరించారు. అటు ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి సైతం చర్చల్లో సానుకూల పురోగతి కనిపించిందన్నారు. ఇదే సమయంలో ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం తదుపరి దశ చర్చలు జరిగే అవకాశముందని ఖతార్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మొత్తంగా చూస్తే ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గే దిశగా కొన్ని సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ అణు అంశంపై స్పష్టత రాకపోవడం వల్ల పరిస్థితి ఇంకా అనిశ్చితంగానే ఉంది. అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చుతోంది. చమురుశుద్ధి కర్మాగారాల లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేయడంతో రష్యాలో ఇంధన కొరత నెలకొంది. ఇందుకు ప్రతిస్పందనగా గురువారం అర్ధరాత్రి ఉక్రెయిన్పై మాస్కో దళాలు విరుచుకుపడ్డాయి. కొన్ని గంటల పాటు క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా దాడుల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో రష్యా బాలిస్టిక్ క్రూజ్ క్షిపణులు ఉపయోగించింది. దీంతో నిప్రో నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్ని రోజులుగా ఉక్రెయిన్ ప్రతిరోజు వందల డ్రోన్లతో విరుచుకుపట్టడంతో రష్యా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలు తయారు చేసే కర్మాగారాలు సహా సైనిక, ఇంధన స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేసింది. ఆ తర్వాత మాస్కోలో బ్లాక్ రెయిన్ కురిసినట్లు వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి ఈ రెండు యుద్ధాలతో యావత్ ప్రపంచం తీవ్ర ఆందోళన చెందుతోంది.